నేను మీ శోభ. శ్రీకాకుళం నగరంలోని తెల్ల వీధిలో ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ కెల్ల కొండలరావు ఇంటి వద్ద గల ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద జామి సిరుల ఉత్సవాలు నిర్వహించడం పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారంగా వారు కొనసాగిస్తున్నారు. ప్రతి ఏటా శివరాత్రి మహోత్సవం అయ్యాక 9 రోజుల తర్వాత వచ్చే పండగ ఎల్లమ్మ తల్లి సిరులు అని వంశపారంపర్యంగా అమ్మవారిని కొలుస్తున్నామని కొండలరావు ఆయన కుమారుడు చిన్నిలు తెలిపారు. 1900 సంవత్సరం నుంచి తమ పూర్వీకులు అమ్మవారిని కొలుస్తూ అమ్మ సేవలో ఉంటున్నట్లు ఎన్నో చారిత్రక ఆధారాలున్నాయని, పరంపర నేటికి కొనసాగుతుందని అన్నారు. తమ ఇంట్లో త్రిమూర్తులు అమ్మవారి సేవలో నిమగ్నమవుతున్నారని అన్నారు. పెద్ద ఎత్తున సిరుల పండగ రోజున నగరవాసులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని వారు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కెల్లా కొండబాబు, డివిజన్ ఇన్ఛార్జ్ బసవ రాజేష్ రెడ్డి, కరగాన రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. శివరాత్రి మహాపర్వదినం 9 రోజులకి ఎల్లమ్మ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎన్నో వంశంలో ఎన్నో తరాలుగా ఈ కార్యక్రమాన్ని ఎల్ల కొండబాబు గారు వారు అబ్బాయి చిన్ని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. 1900 నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని వీరి కుటుంబం వారే చేస్తున్నట్టుగా రికార్డుల్లో కూడా ఉన్నాయని తెలియజేశారు. అంతకుముందు ఎప్పటి నుంచి ఈ కార్యక్రమం జరుగుతుందో కూడా వాళ్ళకు కూడా తెలియని పరిస్థితిని తెలియజేశారు. ఈ కార్యక్రమం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈరోజు ఈ కార్యక్రమానికి అందరూ చుట్టూ ఉండే ఇళ్లలో ఉండేవాళ్ళు కానీ లేదా శ్రీకాకుళంలో ఉండే చాలా వరకు జనమందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాన్ని తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో నర్సనపేట మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. జలమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పట్టభద్రులు కలిగిన అభ్యర్థులు కలుసుకుని తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేయుచున్న వేపాడ చిరంజీవిరావు యొక్క వ్యక్తిగత సమాచారాన్ని వివరిస్తూ మొదటి ప్రాధాన్యత ఓటు చిరంజీవిరావుకి వెయ్యాలి అని కోరుతూ మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జి భగ్గు రమణమూర్తి, మాజీ శాసనసభ్యులు బండారు సత్యానందరావు ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ బబ్బు గోవిందరావు, వెలమల రాజేంద్ర నాయుడు, బైరి భాస్కర్ రావు, యూనిట్ ఇన్ఛార్జ్ తర్రా బలరాం, గ్రామ కమిటీ అధ్యక్షులు దేవా, పట్నాన మురళి, యూనిట్ ఇన్ఛార్జ్ బోడేల బాలకృష్ణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని సూదికొండ కాలనీలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల 19వ వార్డు సూదికొండ కాలనీలో ఒక్కసారిగా హడావుడి నెలకొంది. సిఐ జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కాటన్ సెర్చ్ నిర్వహించడంతో పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీనితో కొద్దిసేపటి వరకు ఆ ప్రాంతం ప్రజలకి అర్థం కాకపోవడం విశేషం. నిరంతరం వార్తల్లో సూదికొండ ప్రాంతం రావడంతో కొద్దిసేపటి వరకు అందరిలో ఉత్కంఠం నెలకొంది.
పోలీసులు ఇంటింటా సోదాలు నిర్వహించారు. దాదాపు గంటన్నర సేపు తూదికొండ కాలనీలో జల్లెడ పట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాటన్ సెర్చ్ నిర్వహించినట్లు చెప్పుకొచ్చారు. మొత్తం 105 ఇళ్లు తనిఖీ చేశారు. మద్యం, నాటుసారా నిల్వలు ఉంచరాదని, అపరిచిత వ్యక్తులకు ఆసరా ఇవ్వరాదని సిఐ మరియు ఎస్ఐ సిబ్బంది సూచించారు. కార్యక్రమంలో భారీగా పోలీసులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా సచివర అగ్రహారంలో పాదాలమ్మ తల్లి సిరిమాను సంబరాలు ఎంతో వైభవంగా జరిగాయి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం సచివర అగ్రహారంలో ఉన్న శ్రీ పాదాలమ్మ తల్లి సిరిమానోత్సవం మంగళవారం నాడు ఎంతో వైభవంగా నిర్వహించారు. అజగదిగో బయలుదేరు పల్లకి బంగారు పల్లకి మా పైడి తల్లికి. అజగదిగో బయలుదేరు పల్లకి బంగారు పల్లకి మా పైడి తల్లికి. అమరమంటే సంబరాలతో బయలుదేరిన మా బంగారు పల్లకి. అమరమంటే సంబరాలతో బయలుదేరిన మా బంగారు పల్లకి. అదిగదిగో బయలుదేరు పల్లకి బంగారు పల్లకి మా పైడి తల్లికి. జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ సంబరానికి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుండి వేలాదిగా జనాలు తరలివచ్చారు. ఈ సందర్భంగా సిరిమానుతో పాటుగా కోలాటాలు, జానపద నృత్యాలు వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం సచివరం మొత్తం జరుపుకునే ఓ గొప్ప పండుగ అని అందరూ విచ్చేసి ఆ పాదాలమ్మ తల్లి కృపను పొందాలని నిర్వాహకులు ఆర్ఎన్ మురళి ఈ సందర్భంగా కోరారు. రణస్థలంలోని ట్వింకిల్ కిడ్స్ స్కూల్లో ఘనంగా సైన్స్ డేని నిర్వహించారు. ఫిబ్రవరి 28న కనుక్కున్నారు. నోబెల్ ప్రైజ్ 1927న గెలుచుకున్నారని ఆమె తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రభారాణి, కరెస్పాండెంట్ శ్రీనివాసరావు, టీచర్స్, స్టూడెంట్స్ పాల్గొన్నారు. Audio Jungle. Audio Jungle. కలెక్టర్
సమీక్ష సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్. కలెక్టర్ కార్యాలయంలో సమగ్ర భూముల రీసర్వేపై 3 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో సిసిఎల్ఏ జి సాయి ప్రసాద్, సర్వే భూ రికార్డుల కమిషనర్ సిద్ధార్థ జైన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజయనగరం జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్, పార్వతీపురం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించిన ఎంజీఆర్. పాతపట్నం నియోజకవర్గం మెళియాపుట్టి మండలం దీనబంధుపురం గ్రామంలో ఇటీవలే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఒక పురిళ్లు, 2 పశువుల పాకలు, మినీ కోత మిషన్ అగ్ని ప్రమాదానికి గురై దగ్ధమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పాతపట్నం నియోజకవర్గ సీనియర్ నాయకులు, ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు బాధిత కుటుంబాలైన హరిపురం పొన్నయ్య, జన్ని పోలయ్య, పడాల సోమయ్య, జన్ని సుందరమ్మలకు పవర్ ప్లాంట్ అమరవీరుల 12వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన జెడ్పీటీసీ పాల వసంతరెడ్డి. సంతబొమ్మాళి మండలం వడ్డితాండ్ర పంచాయతీ కాకరపల్లి పవర్ ప్లాంట్ అమరవీరుల 12వ వర్ధంతి సందర్భంగా వడ్డితాండ్ర దీక్షా శిబిరంలో పవర్ ప్లాంట్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం జెడ్పీటీసీ పాల వసంతరెడ్డి, పోరాట కమిటీ అధ్యక్షులు మండల గన్ను, అనంత అన్నురావు, వెంకట్రావు, ఎంపీటీసీ తూరాడ రాజారావు, ఎంపీటీసీ ప్రతినిధి సోమేశ్, కేశవ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ పాల వసంతరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డి 1108 జీవో రద్దుకు హామీ ఇచ్చారు. అలాగే కాకరపల్లి తంపర భూములు స్వదేశీ మత్స్యకారులకు కేటాయించమని సీఎం దృష్టికి తీసుకెళ్తాము అని హామీ ఇచ్చారు. అమరులైన సీరపు నాగేశ్వరరావు, బత్తిని బారికయ్య, సీరపు ఎర్రయ్యకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులందరూ పాల్గొన్నారు. పలాస కాశీబుగ్గలో ఎల్లమ్మ తల్లి జాతరను ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల శ్రీ 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 ఎల్లమ్మ జాతర మహోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరం శివరాత్రి నుండి 11వ రోజు ఈ యాత్ర జరుగుతుందని, మొదటిగా తర్లకోట రాజుగారి ఇంటి నుండి జోగి దండుకొని వచ్చి ఆ తరువాత ప్రతి గ్రామానికి వెళ్లి జోగి దండుకొని వస్తారు. ఈ జోగిలో బియ్యం, పసుపు కొమ్ములు, వేపాకు వేస్తారు. ఈ జోగిలో ఉన్నటువంటి పసుపు కొమ్ములను వేరు చేసి అమ్మవారికి సింధూరపు పంటగా మార్చి వచ్చిన భక్తులకు ఆ సింధూరాన్ని బొట్టుగా ఇస్తారు. జాతరకు 2 రోజుల ముందు తర్లకోట రాజుగారి ఆధ్వర్యంలో అగ్నిగుండం ఎల్లమ్మగుడు పూజారులు తొక్కుతారు. ఇవి చేసిన తర్వాత అమ్మవారి జాతర మొదలవుతుందని ఆలయ అర్చకులు సంతోష్, సాయిరాజు, నీలకంఠం, లక్ష్మి, శ్రీనివాసరావు తెలిపారు. ఎన్నమ్మ పోతురాజు మాత అంటే పోతురాజు అంటే అల్లమ్మ తల్లికి అన్నదమ్ముడు. శ్రీకాకుళంలోని వికాస్ హై స్కూల్ సైన్స్ ఎగ్జిబిషన్ లో జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు కూన రవికుమార్ పాల్గొన్నారు. శ్రీకాకుళం రామకృష్ణ నగర్ లో
ఎంతగానో ఉపయోగపడుతుందని పిల్లలకు తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బండారు సత్యానందరావు మరియు స్కూల్ యాజమాన్యం పాల్గొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో నైపుణ్యాలు పెంపొందించుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసి సూచించారు. విద్యార్థులు నూతన పరిశోధనలపై దృష్టి సారించి శాస్త్ర సాంకేతిక రంగాల్లో నైపుణ్యాలు పెంపొందించుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేష్ అన్నారు. మంగళవారం స్థానిక హడ్కో కాలనీ మున్సిపల్ హైస్కూల్లో నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు సైన్స్ డే సందర్భంగా విద్యార్థులతో మమేకమయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల్లో సైన్స్ సాంకేతిక రంగాల పట్ల ఆసక్తిని జిజ్ఞాసను మరింత పెంచుతాయని తెలిపారు. సైన్స్ పై ఆసక్తి పెంచేలా బోధనలు ఉండాలన్నారు. తక్కువ ఖర్చుతో వస్తువులు ఉత్పత్తి చేయడంలో పరిశోధనలు చేయాలని విద్యార్థులకు సూచించారు. ఇటువంటి ప్రదర్శనలో పాల్గొని ప్రాజెక్టును వివరించడం ద్వారా విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్ అభివృద్ధి చెందుతుందన్నారు. నేటి రోజుల్లో ఉద్యోగ రంగంలో రాణించుటకు చదువుతో పాటు వివిధ రంగాల్లో నైపుణ్యాలు కూడా విద్యార్థులు కలిగి ఉండాలన్నారు. నేడు విద్యారంగంలో అనేక మార్పులు వచ్చాయని, సాంకేతికత కూడా అందుబాటులోకి వచ్చిందని వివరించారు. కరాటేలో విజయం సాధించిన పతకం అందుకున్న విద్యార్థికి అభినందించారు. జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం వైజ్ఞానిక ప్రదర్శనను సందర్శించి విద్యార్థులు రూపొందించిన పలు ప్రాజెక్టుల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుని అఖండ మెజారిటీతో గెలిపించాలని బెండాళం అశోక్ బాబు కోరారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పెందాళం అశోక్ ఆదేశాల మేరకు కమిటీ మండలం బైరిపురం పంచాయతీలో తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర పట్టభద్రుల డాక్టర్ వేపాడ చిరంజీవిరావు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.